హలో, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వినియోగం అనే ఈ సెషన్కు స్వాగతం. ఫైర్ మరియు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉపయోగించడం గురించి తగిన అవగాహన కలిగి ఉండడం ముఖ్యం. సెషన్ను ప్రారంభిద్దాం. ఇప్పుడు ఈ సెషన్ లక్ష్యాలను తెలుసుకుందాం. ఈ సెషన్ ముగిసేసరికి మీరు చేయగలిగేవి: ఫైర్ మరియు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ను నిర్వచించడం, ఫైర్ మరియు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ రకాలను గుర్తించడం, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉపయోగించే విధానాన్ని పేర్కొనడం. మొదట ఫైర్ గురించి తెలుసుకుందాం. ఫైర్ అంటే మండే పదార్థాన్ని కాల్చడం. అనుకోని ప్రదేశంలో లేదా అనుకోని సందర్భంలో అదుపు చేయలేని పరిమాణంలో ఫైర్ ప్రమాదాన్ని కలిగిస్తుంది లేదా ఆస్తి మరియు వస్తువులను నాశనం చేస్తుంది. ఫైర్ ప్రజలను గాయపరుస్తుంది, కొన్నిసార్లు ప్రాణనష్టం కలిగిస్తుంది. అందువల్ల ఫైర్ని నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. 3 కారకాలలో ఏదైనా ఒకదానిని తొలగించడం ద్వారా అగ్నిని ఆపవచ్చు. అవి ఫ్యూయల్, హీట్ మరియు ఆక్సిజన్. అగ్ని మండుతూనే ఉండాలంటే ఈ కారకాలు తప్పనిసరిగా కలిసి ఉండాలి. వీటిలో ప్రతి ఒక్కదానిని గురించి క్లుప్తంగా చూద్దాం. ఫ్యూయల్ తగినంత ఆక్సిజన్ మరియు వేడిని అందించినట్లయితే ఏదైనా పదార్థం, ద్రవం, ఘన లేదా గ్యాస్ కాలుతుంది. హీట్ ఫ్యూయల్ ఫ్లాష్ మరియు ఫైర్ పాయింట్ టెంపరేచర్కు చేరుకున్నప్పుడు ఇది ఫైర్ని మండిస్తుంది. ఆక్సిజన్ సాధారణంగా మంటలను ఆర్పడానికి ఆక్సిజన్ గాలిలో తగినంత పరిమాణంలో ఉంటుంది. గాలిలో 21% ఆక్సిజన్ ఉంటుంది. ఇప్పుడు మంటలను ఆర్పడం గురించి తెలుసుకుందాం. ఫ్యూయల్, హీట్ లేదా ఆక్సిజన్ కలయిక నుండి 3 కారకాలలో దేనినైనా వేరుచేయడం లేదా తొలగించడం ద్వారా ఫైర్ ఆగిపోతుంది. దీన్ని చేయడానికి 3 ప్రాథమిక మార్గాలు ఉన్నాయి: స్టార్వింగ్ ఫైర్, స్మదరింగ్, కూలింగ్. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఫైర్కి దగ్గరలోని ఫ్యూయల్ తొలగించడం ద్వారా ఫ్యూయల్ లేక మంట తగ్గిపోతుంది. స్మదరింగ్ ఆక్సిజన్ సరఫరా నుండి మంటని నొరగా, ఇసుక మొదలైన వాటితో కప్పడం వలన స్మదరింగ్ జరిగి మంట ఆగిపోతుంది. కూలింగ్ వేడిని తగ్గించడానికి నీటిని ఉపయోగించడం ద్వారా కూలింగ్ ఏర్పడుతుంది. మంటలను నివారించడం ఎలాగో తెలుసుకుందాం. చాలా వరకు మంటలు చిన్న పేలుళ్లతో ప్రారంభమై అవి నియంత్రించలేని పరిమాణంలో పెద్ద మంటగా మారే వరకు గుర్తించబడవు. చాలా మంటలను జాగ్రత్తగా, సాధారణ కామన్ సెన్స్తో కొన్ని నియమాలను అనుసరించడం ద్వారా నిరోధించవచ్చు. మూలల్లో మండే చెత్త అంటే నూనెతో తడిసిన దూది వ్యర్థాలు, స్క్రాప్ కలప, కాగితం మొదలైనవి పేరుకుపోవడం అగ్ని ప్రమాదానికి కారణమవుతుంది. చెత్తను కలెక్షన్ పాయింట్స్కి పంపాలి. విద్యుత్ పరికరాల్లో దుర్వినియోగం లేదా నిర్లక్ష్యం. వదులుగా ఉండే కనెక్షన్లు అగ్ని ప్రమాదానికి కారణం. తప్పుగా రేట్ చేయబడిన ఫ్యూజెస్ లేదా కేబుల్స్, ఓవర్లోడెడ్ సర్క్యూట్స్, ఓవర్ హీటింగ్ వలన మంటకు దారితీయవచ్చు. దుస్తులు వంటి మంటలు అంటుకునే వాటిని హీటర్లకు దూరంగా ఉంచాలి. వర్కింగ్ డే ముగింపులో హీటర్ ఆపివేయాలి. బాగా మండే ద్రవాలు మరియు పెట్రోలియం మిశ్రమాలను అంటే టిన్నర్, అడిసివ్ సొల్యూషన్స్, సాల్వెంట్స్, కెరోసిన్, స్పిరిట్, ఎల్పీజీ గ్యాస్ మొదలైనవి మండే పదార్థాల నిల్వ ప్రాంతం అని పిలిచే ఒక ప్రత్యేక ప్రదేశంలో నిల్వ చేయాలి. ఇప్పుడు మంటల వర్గీకరణ మరియు సిఫార్సు చేయబడిన ఎక్స్టింగ్విషింగ్ ఏజెంట్స్ గురించి తెలుసుకుందాం.
ఫ్యూయల్ స్వభావం ఆధారంగా మంటలు ప్రధానంగా క్లాస్ ఏ, బి, సి అండ్ డి అని 4 రకాలుగా వర్గీకరించబడ్డాయి. దిగువ చూపిన విధంగా విద్యుత్ మరియు వంటగది ప్రమాదాలకు సంబంధించిన మరిన్ని మంటలు వరుసగా క్లాస్ ఇ మరియు క్లాస్ ఎఫ్గా వర్గీకరించబడ్డాయి. ఎక్స్టింగ్విషింగ్ ఏజెంట్ అంటే తెలుసుకుందాం. ఏజెంట్ అనేది మంటలను ఆర్పడానికి ఉపయోగించే పదార్థం. సాధారణంగా, కానీ ఎల్లప్పుడూ కాదు, మంటల్లోకి స్ప్రేయింగ్ కోసం ఒక మెకానిజంతో ఫైర్ ఎక్స్టింగ్విషర్లో ఉంటుంది. ఒక పర్టిక్యులర్ రకం ఫైర్కి సరైన రకం ఏజెంట్ని తెలుసుకోవడం ముఖ్యం. తప్పుగా ఉపయోగించడం వల్ల పరిస్థితి మరింత అధ్వాన్నమవుతుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది ఫైర్ ప్రొటెక్షన్ డివైస్. ఎక్కువగా అత్యవసర పరిస్థితుల్లో చిన్న మంటలను ఆర్పడానికి లేదా నియంత్రించడానికి ఉపయోగిస్తారు. వివిధ రకాల మంటలను ఎదుర్కోవడానికి అనేక రకాల ఎక్స్టింగ్విషర్స్ వివిధ ఎక్స్టింగ్విషింగ్ ఏజెంట్స్లతో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ రకాలు తెలుసుకుందాం. ప్రధానంగా 5 రకాల ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. అవి వాటర్, ఫోమ్, పౌడర్, కార్బన్ డయాక్సైడ్, వెట్ కెమికల్. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. మొదట వాటర్ బేస్డ్ ఎక్స్టింగ్విషర్స్ గురించి తెలుసుకుందాం. వాటర్ బేస్డ్ ఎక్స్టింగ్విషర్స్ చాలా సాధారణం. వీటిని ఘన పదార్థాలపై మాత్రమే ఉపయోగించాలి. ఇవి కాగితం, కలప లేదా ఏదైనా సాలిడ్ ఫ్యూయల్ అవ్వచ్చు. వాటర్ బేస్డ్ ఎక్స్టింగ్విషర్స్ తప్పనిసరిగా నీటితో నిండి ఉంటాయి. ఇది బయటకు రావడానికి కంప్రెస్డ్ ఎయిర్ని ఉపయోగిస్తాయి. కొన్ని వాటిని మరింత ప్రభావవంతంగా చేయడంలో సహాయపడే అడిటివ్ కూడా కలిగి ఉంటాయి. ఇప్పుడు ఫోమ్ ఎక్స్టింగ్విషర్స్ గురించి తెలుసుకుందాం. పెట్రోల్ లేదా డీజిల్ ఫైర్స్ వంటి మండే ద్రవాలపై ఫోమ్ ఎక్స్టింగ్విషర్స్ ఉపయోగించాలి. వాటర్ ఎక్స్టింగ్విషర్స్ మాదిరిగానే సాలిడ్ ఫ్యూయల్ ఫైర్స్ మీద కూడా వీటిని ఉపయోగించవచ్చు. ఫోమ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ నీరు ఆధారంగా ఉండటంతో, అంటే అందువల్ల వాటిని ఘన ఇంధనాలపై ఉపయోగించవచ్చు మరియు కూలింగ్ ఎఫెక్ట్ కలిగి ఉంటాయి. ఇందులో యాక్వియస్ ఫిల్మ్ ఫార్మింగ్ ఫోమ్ కూడా ఉంటుంది. ఇది మంటలను అణిచివేస్తుంది మరియు ఏదైనా మండే ఆవిరిలో కప్పబడుతుంది. ఇది అగ్నిని మండించకుండా నిరోధిస్తుంది. అందుకే వాటిని ఫ్లేమబుల్ లిక్విడ్కి ఉపయోగిస్తారు. ఇది మండే గ్యాసెస్, మండే మెటల్, ఎలక్ట్రికల్ ఫైర్స్ మరియు వంట నూనె మంటలపై వాడకూడదు. ఇప్పుడు కార్బన్ డయాక్సైడ్ ఎక్స్టింగ్విషర్స్ గురించి తెలుసుకుందాం. కార్బన్ డయాక్సైడ్ ఎక్స్టింగ్విషర్స్ సాధారణంగా విద్యుత్ పరికరాలపై ఉపయోగిస్తారు. వాటిని ఫోమ్ ఎక్స్టింగ్విషర్స్ లాగానే మండే లిక్విడ్స్ ఆర్పడానికి కూడా ఉపయోగించవచ్చు. కార్బన్ డయాక్సైడ్ ఎక్స్టింగ్విషర్స్ సాధారణంగా బహిరంగ ప్రదేశంలో ప్రభావవంతంగా ఉండవు. కార్బన్ డయాక్సైడ్ ఎక్స్టింగ్విషర్స్ ఎలక్ట్రికల్ ఫైర్స్కి సరైనవి కాబట్టి అవి సాధారణంగా ఆఫీసులు లేదా ఎక్కువ విద్యుత్ పరికరాలు ఉన్న ప్రదేశాలలో కనిపిస్తాయి. కార్బన్ డయాక్సైడ్ ఎక్స్టింగ్విషర్స్ మీద బ్లాక్ లేబుల్ ఉంటుంది. ఇప్పుడు డ్రై పౌడర్ ఎక్స్టింగ్విషర్స్ గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రికల్ డివైజెస్తో సహా చాలా రకాల మంటలపై డ్రై పౌడర్ ఎక్స్టింగ్విషర్స్ ఉపయోగించవచ్చును. డ్రై పౌడర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ను ఏ, బి మరియు సి రకాల ఫైర్లపై ఉపయోగించవచ్చు. మెగ్నీషియం మరియు టైటానియం వంటి మెటల్స్పై టైప్ డి మంటలను ఆర్పడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. పౌడర్ ఎక్స్టింగ్విషర్స్ ఫ్యూయల్ కారకాన్ని కప్పేసి మంటను ఆర్పుతుంది.
అందువల్ల అవి ఫ్యూయల్కి ఆక్సిజన్ రాకుండా ఆపుతాయి. డ్రై పౌడర్ ఎక్స్టింగ్విషర్స్ను పరిమిత ప్రాంతాలలో ఉపయోగించకూడదు. ఇది విడుదల చేసిన కణాలు సులభంగా పీల్చబడతాయి. డ్రై పౌడర్ ఎక్స్టింగ్విషర్స్ను ఆయిల్ ఫైర్స్పై ఉపయోగించరాదు. డ్రై పౌడర్ ఎక్స్టింగ్విషర్స్ మీద బ్లూ లేబుల్ ఉంటుంది. ఇప్పుడు వెట్ కెమికల్ ఎక్స్టింగ్విషర్స్ గురించి తెలుసుకుందాం. వెట్ కెమికల్ ఎక్స్టింగ్విషర్స్ ప్రత్యేకంగా వంట నూనెలు మరియు కొవ్వులను ఫ్యూయల్గా కలిగి ఉన్న మంటలపై ఉపయోగించేందుకు రూపొందించబడ్డాయి. ఈ రకమైన ఎక్స్టింగ్విషర్ మంటను చల్లారుస్తుంది, ఆర్పేస్తుంది. మండే లిక్విడ్స్, మండే గ్యాసెస్, మండే మెటల్ మరియు ఎలక్ట్రికల్ ఫైర్స్ మీద దీన్ని ఉపయోగించకూడదు. వెట్ కెమికల్ ఎక్స్టింగ్విషర్స్ మీద ఎల్లో లేబుల్ ఉంటుంది. ఇప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పనిచేసే విధానం తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా 3 స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1 అలర్టింగ్. స్టెప్ 2 ఫైర్ రకం గుర్తింపు. స్టెప్ 3 ఫైర్ను ఆర్పడం. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. మొదట అలర్టింగ్ స్టేజ్ తెలుసుకుందాం. మంటలను గమనించినప్పుడు గట్టిగా ఫైర్ 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 అని అరుస్తూ చుట్టుపక్కల ఉన్న వారిని అప్రమత్తం చేయాలి. ఫైర్ సర్వీస్కు తెలియజేయాలి లేదా తెలియజేయడానికి ఏర్పాట్లు చేయాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరిచి వారిని వెళ్ళిపొమ్మని చెప్పాలి. ఎలక్ట్రికల్ పవర్ సప్లై ఆఫ్ చేయాలి. మంట దగ్గరికి జనాలు వెళ్లకుండా చూడాలి. ఇప్పుడు ఫైర్ రకాన్ని గుర్తించే స్టేజ్ తెలుసుకుందాం. ఫైర్ రకాన్ని విశ్లేషించి గుర్తించాలి. అది మండే ఫ్యూయల్స్ వంటి టైప్ బి ఫైర్ అయితే కార్బన్ డయాక్సైడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగించాలి. కార్బన్ డయాక్సైడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ గుర్తించి తీయాలి. దాని ఎక్స్పైరీ డేట్ చెక్ చేయాలి. తర్వాత మంటలను ఆర్పే స్టేజ్ చూద్దాం. సీల్ను బ్రేక్ చేయాలి. హ్యాండిల్ నుండి సేఫ్టీ పిన్ లాగాలి. పిన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ పైభాగంలో ఉంటుంది. ఎక్స్టింగ్విషర్ నాజిల్ లేదా గొట్టాన్ని మంట కారకానికి గురిపెట్టాలి. ఇది ఫ్యూయల్ ఫైర్ మూలాన్ని తొలగిస్తుంది. మీరు కిందికి ఉండాలి. ఏజెంట్ను డిశ్చార్జ్ చేయడానికి హ్యాండిల్ లీవర్ను నెమ్మదిగా పిండాలి. మంట ఆగిపోయే వరకు, ఆపివేయబడే వరకు ఫ్యూయల్ ఫైర్ మీద సుమారు 15 సెంటీమీటర్ల సైడ్ టు సైడ్ ఊడ్చాలి. ఈ ప్రక్రియలో తీసుకోవలసిన ముందు జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మంటలను ఆర్పే సమయంలో మంటలు చెలరేగవచ్చు. సరిగా ఆరిపోయేంత వరకు ఆందోళన పడకూడదు. మీరు ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగించిన తర్వాత మంటలు సరిగ్గా తగ్గకుండా ఉంటే మీరే ఫైర్ పాయింట్ నుండి దూరంగా వెళ్ళాలి. విషపూరితమైన పొగను వెదజల్లే మంటలను ఆర్పడానికి ప్రయత్నించవద్దు. దానిని ప్రొఫెషనల్స్ చేత చేయించాలి. మనం నేర్చుకున్న విషయాలను గుర్తు చేసుకుందాం. ఫైర్ అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ను నిర్వచించడం, ఫైర్ మరియు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ రకాలను గుర్తించడం, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉపయోగించే విధానాన్ని పేర్కొనడం. కాబట్టి ఇదంతా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉపయోగం గురించే. మీరు అన్ని విషయాలు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.